ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పిఏ అయినటువంటి జగదీష్ చేసినటువంటి అరాచకాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులుగా మారబోతున్నాయని చంద్రబాబు గారు భావించారా? అందులో భాగంగానే చంద్రబాబు గారు హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకి వార్నింగ్ ఇచ్చారా? వార్నింగ్ తర్వాతే వంగలపూడి అనిత తన పిఏ అయినటువంటి జగదీష్ మీద వేటు వేసిందా అంటే అవును అనేటువంటి సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా నమస్తే. నమస్తే అండి. దుర్గారు, ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అయినటువంటి అనిత గారి పిఏ అయినటువంటి జగదీష్ గారు కొన్ని అరాచకాలు చేసినట్లుగా విస్తృత స్థాయిలో ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు చంద్రబాబు గారు అనితకి వార్నింగ్ ఇచ్చినట్లుగా, చంద్రబాబు గారి వార్నింగ్ తరువాతే అనిత గారు తన పిఏ జగదీష్ మీద వేటు వేసినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏంటి నిజంగా వేటు వేయడానికి గల కారణం ఏంటి? ఏం జరిగింది? అసలు జగదీష్ చేసినటువంటి ఆ అరాచకాలు, అవినీతి ఏంటంటే ఏం చెప్తారు? అసలు వంగలపూడి అనితని హోమ్ మినిస్టర్గా చేయడంలోనే చంద్రబాబు నాయుడు అంటే మంచి నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో అనుకున్నారు అందరూ. ముఖ్యంగా అంటే దానికి రోజా కూడా వ్యాఖ్యానించారు కదా, మేము ఆల్రెడీ ఎస్సీ మహిళను పెట్టాము, మా బాటలోనే వీళ్ళు నడిచారు. అది కాదు అక్కడ. ఆవిడ పడ్డ వేదన, ఆవిడని ట్రోల్ చేసిన విధానం అప్పట్లో వైసీపీ, ఆవిడ చాలా అంటే పాపం నిలబడి పోరాడింది. ఆవిడ ఆ రకంగా ఆవిడని తీసుకోవటం జరిగింది. తీసుకున్నాక ఆవిడ బాగానే చేస్తున్నారు అని వచ్చినప్పటికీ చిన్న చిన్న లూప్ హోల్స్ అయితే దొరుకుతున్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన జగదీష్ విషయం, ఈ జగదీష్ అనేవాడి మీద గతంలోనే చాలా ఫిర్యాదులు ఉన్నాయి అని అంటున్నారు. అంటే ఆయన అందరి దగ్గర వసూళ్లు చేయడాలు, తర్వాత పేకాట్ శిబిరాలు నడపడం రాయవరంలో, తర్వాత ఇది మద్యం దుకాణాల్లో వాళ్ళ దగ్గర అంటే ఎవరైతే అవి తీసుకుంటారు కదా టెండర్లు, ఆ తీసుకున్న వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి నాకు కమిషన్ ఇవ్వండి అని, ఇవన్నీ తప్పు కదండి. దీని మీద వంగలపూడి అనితకి చెప్పినా ఆవిడ వినలేదు, ఆవిడకి తెలిసే జరిగాయి అని కూడా ఒక అపవాదం ఆవిడ మూటగట్టుకుంది. ఇది ఎప్పుడో జరుగుంటే బాగుండేది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యి ఈ విషయంలో ఆయన దృష్టికి వెళ్ళాక ఇప్పుడు ఆవిడ నిన్న పాయకరావుపేటలో నా పిఏ జగదీష్ని తొలగించాను అని ఆవిడ సభాముఖంగా వెల్లడించింది. అంటే నేను అనేది ఒక వ్యక్తి గురించి మనకి ఇప్పుడు ఆల్రెడీ 6 నెలలు అయిపోయిందిగా వచ్చి ఆవిడ పిఏ కనీసం ఒక 5 నెలలైనా అయి ఉంటుంది అపాయింట్ చేసుకుని 4-5 నెలలు. అంటే ఇతను ఒక ప్రైవేట్ పిఏ, నాట్ గవర్నమెంట్ అపాయింటెడ్. సో ప్రైవేట్ పిఏ అయినప్పుడు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వాళ్ళు పెట్టుకుంటారు. పెట్టుకునేటప్పుడు ముందు వెనకలు ఆలోచిస్తాంగా, అతని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలిగా, వాట్ సార్ట్ ఆఫ్ ఎ పర్సన్ హీ ఈజ్ అని. మనకు తెలుసుకోలేదు ఆవిడ ఏంటి ఇందులో ఉండే మతలబు. మనం అంటే అనిత గారిని తప్పు పట్టడం కాదు, కానీ ఒక హోంమంత్రిగా ఉండి ఆవిడ తన పిఏ గురించి తెలుసుకోలేకపోవటం అనేది మరి ఒక ల్యాబ్స్ కిందకే వస్తుంది. ఇప్పుడు మామూలు మనిషి వేరు, నీ చేతిలో మొత్తం ఉంటుంది కదా, అంటే ఇంటెలిజెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. మన దగ్గర పనిచేసే వ్యక్తి గురించి మనకి తెలియకపోతే అది ఏ రకంగా మన మీద ప్రభావం చూపిస్తుంది. ఇది చాలా పెద్ద విషయం. ఇప్పుడు తెలవగానే తీసేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే రాయవరం ప్రజలు చాలాసార్లు చెప్పారట కదా, వాళ్ళు మొన్న ఎప్పుడో సమావేశం అయ్యి ఇతని మీద హోంమంత్రి ఫిర్యాదు చేద్దామని అనుకున్నట్ట. అంటే ఈ గొడవలు జరిగేటప్పుడు ఇతను వెళ్ళి మీరు ఏమైనా చేసుకోండి, నన్ను ఏమీ చేయలేరు మీరు అని వాళ్ళ మీద సవాల్ విసిరాడు. హోంమంత్రి ఏం చెయ్యరు నన్ను అంటే వాళ్ళు వెనక్కి తగ్గారట అప్పట్లో. అంటే మరి ఇలాంటివన్నీ కూడా చిన్న అనుమానానికి తావిస్తాయిగా. అంటే అనిత గారికి తెలిసే చూసి చూడనట్టు వదిలేసారా? ఇప్పుడు చెడ్డ పేరు ఆవిడకి కూడా వస్తుందిగా. ఎందుకు ఇవన్నీ అవసరం అండి? నిజంగా ఆవిడ చేయించి ఉండకపోవచ్చు, కానీ మనం ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తికి అవకాశం ఇవ్వకూడదు. ముఖ్యంగా అపోజిషన్కి అసలు అవకాశం ఇవ్వకూడదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడతారుగా, ఒక హోంమంత్రి దగ్గర పిఏ ఇలా ఉన్నాడు అంటే. చంద్రబాబు నాయుడు గారు కూడా చెడ్డ పేరేగా, అందుకే కదా వెంటనే ఆయన స్పందించారు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విషయాల్లో అస్సలు ఉపేక్షించరు. ఒక సెకండ్లో దాన్ని అంటే ఆ విషయాన్ని తేల్చేస్తాడు ఆయన. కాబట్టి ఆయన చెప్పటం వల్ల ఈరోజు ఈ విషయం ఇంత దూరం వచ్చింది. లేకపోతే జగదీష్ అనేవాడు కంటిన్యూ అయ్యేవాడేమో. ఇప్పుడు అతని వల్ల ఎవరైతే బాధలు పొందారో వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకున్నారని అంటున్నారు. అంటే 6 నెలల్లోనే ఒక జగదీష్ అనే వ్యక్తి ఒక పిఏగా ఉండి హోంమంత్రికి ఇంత అరాచకాలు చేశాడా? ఆశ్చర్యంగా ఉంది.
అంటే ఎంత ధైర్యం అది, ఎక్కడి నుంచి వచ్చింది ఇక తెగువ? చిన్న విషయమా అండి? ఒక హోంమంత్రి దగ్గర పిఏ పోయి ఈ రకంగా చేశాడంటే అది ఎంత తలవంపులు ఆవిడకు కూడా. మనం ఎందుకు చెప్తున్నామంటే ఎవరైనా సరే, ఏ మంత్రి అయినా సరే ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఎందుకు చెప్తున్నామంటే గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఈరోజు మనం మాట్లాడుతున్నది ఏంటండి? వైసీపీ గురించి. తెల్లారు లేస్తే అవినీతి అక్రమాలు ఇవే కదా. మరి అదే నువ్వు చేస్తే, నీ మనిషి చేస్తే అది తెలుగుదేశానికి ఎంత తలవంపులు, తెలుగుదేశం కూటమికి ఎంత తలవంపులు. నేను అనేది అది. ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని మిగతా మంత్రులందరూ కూడా వాళ్ళ పిఏలు ఎలా ఉన్నారు, వాళ్ళు ప్రైవేట్ పిఏలు అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని పెట్టుకుంటారు కదా. మీరు గమనించారో లేదో, వీళ్ళు పిఆర్ఓలు పిఏలు వీళ్ళు ఏం చేస్తారంటే పెత్తనం అంతా మాదే అన్నట్టు బిహేవ్ చేస్తారు. ఏదో పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరిగిందని వీళ్ళు, అంటే వాళ్ళకి తెలియకుండా వీళ్ళు నడుపుతారంతా. ఒక సెపరేట్ ఆఫీస్ లాగా నడుపుతారు వీళ్ళు. ఓకే కదా, అది మనం గమనించుకోవాలి. ఎవరి మంత్రులు గమనించుకోవాలి. మీ దగ్గర వినయంగానే ఉంటాడు, మీ దగ్గర ఏమీ తెలియనట్టే నటిస్తాడు, కానీ వాట్ హీఈస్ డూయింగ్ ఆర్ షీ ఈజ్ డూయింగ్ అనేది వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవాలి. అంతా మేమేనండి, మీకేం కావాలి చెప్పండి చేస్తాము, మేడందే ఉందండి, లేకపోతే సార్దే ఉందండి. మీరు ఈ డైలాగ్స్ వింటారు. మీరు ఒక మంత్రి పేషీకి వెళ్ళినప్పుడు మనం చూస్తాం ఇవన్నీ. వాళ్ళంటే భూమి మీద ఉండరండి చాలామంది, చాలా తక్కువ మంది మంచిగా ఉంటారు. నేను మంచిగా ఉండరని అంటల్లా, అంటే అది వచ్చేసరికి అథారిటీ కింద ఫీల్ అయిపోతారు, ఆ మంత్రి నా చేతిలో ఉన్నాడు అన్నట్టుగా. ఇది చాలాసార్లు మనం చాలా సందర్భాల్లో చూస్తాం, మనందరికీ అనుభవమే అది. కాబట్టి ఇవాళ ఈ జగదీష్ అన్నవాడి వల్ల మిగతా పిఎల్ జాగ్రత్తగా ఉండాలి. అంటే దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని అట్ ద సేమ్ టైం మంత్రులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేషీలో ఉండే పిఏల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక కన్ను వేసి ఉంచాలి. వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎవరి దగ్గర నుంచి ఏమైనా వసూలు చేస్తున్నారా, వాళ్ళ పేర్లు చెప్పి, అంటే మంత్రి పేరు చెప్పి. వీళ్ళు డైరెక్ట్ వాళ్ళ పేర్లు చెప్పుకోరు కదా జగదీష్ లాంటి వాళ్ళు. మా మేడం అడగమందండి అంటే ఎంత కష్టం అది. నిజంగా ఆవిడ అడగమన్నారు కదా, కానీ నష్టం ఎవరికి? హోంమంత్రికి, లేదు ఆ కన్సర్న్డ్ మంత్రికి. కాబట్టి ఈ విషయాల్లో మాత్రం ప్రభుత్వంలో ఉండే ఈ మంత్రులందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని మనం చెప్తున్నాం. ఏంటి చంద్రబాబు గారు నిజంగా వంగలపూడి అనిత గారికి వార్నింగ్ ఇచ్చారా? వార్నింగ్ తరువాతే అనిత గారు తన పిఏ జగదీష్ మీద ఆవిడ వేటు వేశారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగానండి, ఆయన దృష్టికి వెళ్ళిందని తెలుస్తోంది, ఆయన సీరియస్ అయ్యారని తెలుస్తోంది. అందుకే ఆవిడ కూడా వెంటనే ఆవిడ నిర్ణయం తీసుకున్నారు. ఆలస్యం చేస్తే ఆవిడకే నష్టం కదా. అసలు ఇది ఎప్పుడో చేసుంటే బాగుండేది. ఇప్పుడు మీరు ఒక మంత్రి అండి, మీ కింద పనిచేసే పిఏ అనేవాడి మీద ఒక అలిగేషన్ వచ్చింది, లేదా ఒక పిఆర్ఓ మీద అలిగేషన్ వచ్చింది, మీరు ఏం చేయాలి? సర్లే మనవాడే, వాడేం తప్పు చేయడం మీరు ధీమాగా ఉంటారు కదా. ఆ ధీమా ఉండద్దు. ఒక అలిగేషన్ రాగానే ఒకసారి చూడాలి, 2 సార్లు చూడాలి, 3వసారి మీరు ఎంక్వైరీ చేసుకోవాలి అతనికి తెలియకుండా. కూటమి ప్రభుత్వం కేవలం అభివృద్ధి మాత్రమే కాంక్షిస్తుంది తప్ప అవినీతిని కాదు అంటూ ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు గారు స్లోగనే అది కదండి. అభివృద్ధి సంక్షేమం ఈ రెండే మాకు, మిగతావేవి కదా అవినీతి కాదు అనేది ఆయన పదే ఆయన చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, అవినీతికి పాల్పడిన వాడి మీద మేము ఉక్కుపాదం మోపుతాము అని చెప్పి చంద్రబాబు గారు మొదటి నుంచి చెప్తున్నారు. కాబట్టి ఇది మంచి పరిణామమే. ఇప్పుడు ఆయన చెప్పగానే ఆవిడ తీశారు. సో ఇంకా మీదట ఇట్లా ఇంత అలసత్వం ఇవ్వద్దని మనం మంత్రులకు చెప్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.